గత 3 దశాబ్దాలుగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం ఉద్యమం చేసిన నేపథ్యంలో వర్గీకరణకై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి పాల్వంచ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గురువారం ఎస్సీ వర్గీకరణకై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి పాల్వంచ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుకు తలపాగా చుట్టి శాల్వా కప్పి డప్పు కొట్టించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పట్టు వదలని విక్రమార్కుల్లా తమ నాయకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమించిన కష్టాలకు తగిన ఫలితం ఏర్పడిందని అన్నారు. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా మెలగాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డినెన్సెస్ ప్రకటన హర్షణీయం. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో సానుకూల దృక్పథంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డినెన్సెస్ చేసి వెంటనే రాష్ట్రంలో వర్గీకరణ చేపట్టామని ప్రకటన చేయడం హర్షణీయమని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి సోమయ్య, దండోర శ్రీను, దాసరి అంకయ్య, గొడ్ల మోహన్ రావు, కొత్తపల్లి శ్రీను, మిరియాల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నూకల రంగారావు, మహిపతి రామలింగం, సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, అడుసుమిల్లి సాయిబాబా, బీజేపీ నాయకులు చింతల చెరువు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చింతల చెరువు శ్రీని గారు, రమేష్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తమ్ముడు శ్రీను, రమేష్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నల్లగట్ల వెంకట గారు వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.